నేను మీ అందరితో కాదు, రాఖీతో మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? నీ భార్య తప్పు చేసినా పర్వాలేదు, కలిసి సంసారం చేయండి అని అంటారా? రాకీ మంచివాడు కాబట్టి నాటకాలాడినా తప్పు చేసినా మీ అమ్మ కోసం లైని ఇంట్లో అడుగు పెట్టనిచ్చాడు. తనను మోసం చేసిన భార్యని ఎదురుగా చూస్తూ నరకం అనుభవించాడు. తను ఇష్టపడ్డ ప్రియాంకను మీ అమ్మ గెంటేయాలని చూసినా భరించాడు. తనకు నచ్చిన జీవితం బ్రతకలేక చచ్చిపోవాలనుకున్నాడు. తన సంతోషం కోసం లయే రాకీ ప్రియాంకల పెళ్లికి ఒప్పుకుంది. ఇంత జరిగాక కూడా మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వటం నాకు ఇష్టం లేదు. ఒక తప్పు వైపు నా భర్త సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు అంటున్నాను. రాకీ ప్రియాంకల పెళ్లికి అక్షింతలు వేసి ఆశీర్వదించడం తప్ప మనకింకో మార్గమే లేదు. బాబు మోహనకృష్ణ, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించడం కాదమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లయ తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా? ఇక్కడ నా నమ్మకం కాదమ్మా, రాఖీ అర్థం చేసుకోవాలి కదా. రాఖీ అలా అర్థం చేసుకోవడానికి, అది నిజమని నమ్మడానికి కారణం ఎవరో తెలుసా? నీ భార్య. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నిజం. నేను లయని రాఖీని ఒకటి చేయాలని ఒక నాటకం ఆడాను. కానీ మా నాటకం తెలిసి మా నాటకాన్ని మాకే రివర్స్ చేసి రాఖీకి లయని దూరం చేసింది. ఇప్పుడు నీ ముందు మాత్రం ఏమీ తెలియనట్టు మాట్లాడుతోంది. ఇంత జరిగితే ఇన్ని మాటలు అంటున్నా విజయనేమి అనట్లేదంటమ్మా. ఇప్పుడే దాని సంగతి తేల్చేస్తాను. ఆగు బాబు, వెళ్ళి ఏం చేస్తావు? 2 కొడతావు, నిజం చెప్పమంటావు. తను ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. తను ఇంకొకరి జీవితం గురించి ఆలోచించేదే అయితే ఇలా చేయదు. నేను లయ శృతిలను ప్రేమగా చూస్తుంటే తనలో అసూయ పెరిగింది, అందుకే ఇలా చేసింది. ఒక రకంగా ఇందులో నాదే తప్పుంది. ఇంటికి పెద్ద కోడలు కదా, అర్థం చేసుకుంటుందిలే అనుకున్నాను. కానీ ఇలా అపార్థం చేసుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసే వరకు వస్తుందని నేను అస్సలు అనుకోలేదురా. అమ్మా, ఇది తప్పులు ఆలోచించే టైం కాదు. వెంటనే వెళ్ళి నిజం చెప్పి ఈ పెళ్లి ఆపేస్తాను. నువ్వు ఎంత చెప్పినా ఏం చేసినా తను మాత్రం నిజం చెప్పదు. లయా ప్రయత్నాలన్నీ చేసింది. నాకు పూర్తిగా తెలిసినా నేను ఏం చేయలేకపోయాను. అంటే మరేం చేయమంటావమ్మా? లయ తప్పు చేయకపోయినా లయ జీవితం నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోవడం కాదు, తను చేసిన తప్పుని తనకే అర్థమయ్యేలా చేయాలి. తప్పకుండా చేద్దామమ్మా. తనకేం చేయాలో చెప్పమ్మా. చెప్తాను. ఇలా చేద్దాం. అలాగేనమ్మా. లయ జీవితం బాగుపడుతుందంటే విజయ్ మీద ఎంత పెద్ద నింద వేసినా తన తప్పు ఒప్పుకునేలా చేయడానికి నేను రెడీ. సరే, ఈ ప్లాన్ శృతి, గోపి, లయకి కూడా చెప్తాను. ఓకే అమ్మా.
మా చెల్లెమ్మ విజయ అర్జెంటుగా రండి ఏమై ఉంటుంది విషయం? ఏదో ఉంటుంది. బావ ఇక్కడే ఉన్నాడు. హాయ్ బావా. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంటికొస్తే ఎలా ఉన్నావు అడగాలి గాని ఇదేంటి బావా ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? నేను బాగలేను కాబట్టి. కొంప తీసి మా చెల్లెలకి ఏమైనా? మీ చెల్లెలు బ్రహ్మాండంగా ఉంది. వెళ్ళు వెళ్ళు. చెల్లెమ్మా. అన్నయ్య. చెల్లెమ్మా బాగున్నావా? నాకేమన్నయ్య, బ్రహ్మాండంగా ఉన్నాను. అదే బావ చెప్పాడు. కానీ ఏంటమ్మా అలా ఉన్నావు? చెప్పమ్మా. రాకీ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. అర్థమైంది. ఓహో, బాబు అందుకేనా అలా ఉన్నాడు. అయినా సంవత్సరం కాకముందే ఇంకో పెళ్ళా? ఈ పెళ్లి జరగడానికి, లయ రాకీ విడిపోవడానికి కారణం నేనే. లేకపోతే ఆ లయ ఇంటికొచ్చినప్పటి నుంచి టార్చర్ పెట్టింది. ఇప్పుడు రాబోయే ప్రియాంక మన చెప్పు చేతుల్లో ఉండబోతోంది. ఇక శృతిని కూడా బయటికి పంపించేస్తే ఈ ఇంటికి మహారాణిని నేనే. నువ్వు రాణివైతే నేను మంత్రిని. అందుకే కదమ్మా అర్జెంటుగా రమ్మన్నావు. నువ్వు చాలా స్మార్ట్ అన్నయ్య. ఇప్పుడే వచ్చావు కానీ కథ మొత్తం అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడం ఏంటమ్మా? అన్ని విషయాల్లో నేను నీ వెంటే ఉంటాను. నీకు తోడుగా కథ నేను నడిపిస్తా. థ్యాంక్స్ అన్నయ్య. రా టిఫిన్ చేద్దు గాని. పదమ్మా. అమ్మా మెహందీ తర్వాత మాట్లాడతాను. ఇంకో పని మనిషి ఉందిగా. ఎవరమ్మా? అదే లయ. దాన్ని రమ్మను. అమ్మా నేను చేస్తానులే అమ్మా. లయమ్మ గారు ఎందుకు? చెప్పేది నీకే. అది అక్కడ పెట్టి వెళ్ళు. అమ్మా అది అక్కడ పెట్టి వెళ్ళు. సరే అమ్మగారు. ఆ విజయ అన్న మాటలు గుర్తొస్తుంటే చంపేయాలనుంది. తనను వదిలే శృతి, టైం లేదు మనకి. ఎలాగైనా ఆయనకి నిజం తెలిసేలా చేసి ఈ పెళ్ళి ఆపాలి. అమ్మా ఆ ప్రియాంక గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకంట? ఏమోనమ్మా. సరే పద. అవసరమా? వెళ్ళాలి, తప్పదు. పద. ప్రియాంక నిజం బయటికి రావాలి. నిన్ను ఆ విజయని ఒక ఆట ఆడుకుంటాను. వచ్చావా? మెహందీ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? మా పెళ్ళయ్యేంత వరకు అన్ని పనులు చేస్తానని ఒప్పుకున్నావు కదా. అమ్మా నేను చేస్తానులే అమ్మా. లయమ్మ గారు ఎందుకు? లయమ్మ గారేంటి, తను పని మనిషి. నీ అడ్వైస్లు హెల్పింగ్లు ఇంటి దగ్గర పెట్టుకో, ఇక్కడ కాదు. ఏం ప్రియా, మాట మీద నిలబడ్డం నీకు చేత కదా? చెప్పు. ఇప్పుడే రాకీకి ఫోన్ చేసి చెప్తాను. అక్కర్లేదు. ముందు చేతికి కాదు, ముందు కాళ్ళకి పెట్టు. నువ్వేంటి దాని అసిస్టెంటా? వెళ్ళవతలకి. నువ్వు పెట్టు. ఇంతకుముందు రాకీ నాతో క్లోజ్గా ఉంటే మీ తమ్ముడు భరించలేక నన్ను కొట్టబోయాడు. ఇప్పుడు నువ్వే రాకీని నాకిచ్చి పెళ్లి చేస్తున్నావు. నా కాళ్ళు పట్టుకుని మెహందీ రాస్తున్నావు. దట్ ఈస్ ప్రియాంక. రేపటితో ఈ ఇంట్లో రాకీ భార్యగా నేను, నువ్వు శాశ్వతంగా గేటు బయట.
పాపం మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటగా. డబ్బులు తక్కువైతే చెప్పు, ఇక్కడే పర్మనెంట్గా పని మనిషిగా పెట్టుకొని జీతం ఇస్తాను. చూడు, నువ్వు మా ఆయన పక్కన కూర్చోడానికి, నేను ఓడిపోయానని తప్పుకోవడానికి ఇంకా 24 గంటల టైం ఉంది. 24 గంటలు కాదు, 24 రోజులైనా నువ్వు ఏమీ చేయలేవు. రాకీ నా వాడే. ఆవేశపడకు. నీ ఆనందాన్ని ఈ 24 గంటలైనా ఉంచుకో. ఆ తర్వాత ఎటూ ఉండదు. అదిగోండి కొత్త జంట. హాయ్ అన్నయ్య. హాయ్ రా. హాయ్. హాయ్. మా పెద్దన్నయ్య. నమస్కారం బావగారు. హాయ్ బావా. ఏయ్, మీరెప్పుడు వచ్చారు బావా? నీ పెళ్ళంటే నేను రాకుండా ఉంటానా? ఎన్ని పనులున్నా అన్ని వదిలేసి వచ్చేసా. ప్రియాంక, ఈయన మా అన్నయ్య. ఇక నుంచి నీకు కూడా అన్నయ్యే. నీకేం అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడమ్మా. నీకు ఏ కష్టం వచ్చినా ఒక్క మాట చెప్పు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. బావా, ఇక ప్రోగ్రామ్ మొదలు పెడదామా? గెస్ట్ రావాలి కదా బావా. అయితే సరే, నేను వెళ్ళి సంగీత్ మొదలు పెడతాను. అన్నయ్య భలే ఆనందిస్తున్నాడే. మా అన్నయ్య ఎప్పుడు అంతే, భలే సరదా మనిషి. హాయ్ రా. హాయ్. ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? నా వైఫ్ ప్రియాంక. హాయ్. నా వైఫ్. హాయ్. వదినా. రండి. యా. ఓకే. హాయ్ రాకీ. హే, కంగ్రాచులేషన్స్. హాయ్. థ్యాంక్ యూ. ఏయ్, ఆగు. కూల్ డ్రింక్స్ ఇవ్వు. రాకీ గారు, ఈవిడ మీ భార్య కదా? ఈవిడ ఉండగానే మీకు ఇంకొక పిల్ల? ఆవిడ ఉంది, కానీ భార్యగా కాదు, మా ఇంటి పని మనిషిగా. అదేంట్రా? కొన్ని భయంకరమైన తప్పులు చేసి ఆ తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. కమాన్ రాకీ, శుభకార్యాల్లో శుభం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, ఇలా పాపాలు చేసే వాళ్ళ గురించి కాదు. లెట్స్ స్టార్ట్ ది పార్టీ. అదేదో ముందు మీ ఇద్దరితోనే స్టార్ట్ చేయండి. పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కదా, మీరు మొదలెడితే మాకు కూడా కన్నుల పండుగగా ఉంటుంది.
తీసుకెళ్ళి ఆ విజయ అక్కకి ఇవ్వు. తను ఎలాగైనా ఇది తాగేలా చూడు. బాబు జ్యూస్ తీసుకోండి. అమ్మా వద్దు, కొంచెం తీసుకోండి అమ్మా. తీసుకోండి తీసుకోండి అమ్మా. వద్దన్నా తీసుకో. వెళ్ళు. పర్వాలేదు తీసుకో. కొంచెమే కదమ్మా, తీసుకోండి. తాగు తాగు. రాకీ, ఇప్పుడే వస్తాను. ఈ టైంలో ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఏంటి రాహుల్ ఇక్కడికి వచ్చావు? నేను ఇంకోసారి పెళ్లి చేసుకుందామని. నీకు మల్టిపుల్ పెళ్లిళ్ళు చేసుకోవడం, మొగుళ్లను మాటి మాటికి మార్చడం అలవాటే కదా. గట్టిగా మాట్లాడకు రాహుల్, ప్లీజ్. ఎవరైనా వింటారు. వినాలనే కదా అనేది. నన్ను పెళ్లి చేసుకున్నావు, 1 సంవత్సరం వాడుకున్నావు, మోజు తీరిపోయింది. ఇప్పుడు మరొకరికి తగులుకున్నావు. నీ భాగవతం ప్రపంచానికి తెలియాలి కదా. నీ చరిత్ర అందరికీ చెప్పాలి కదా. వెళ్ళి చెప్పేసి వస్తా. మన ఫోటోలు అందరికీ చూపించి ఈ కొత్త పెళ్లి కూతురి పాత కథ ఇది అని చాటింపేసి వస్తా. అయ్యో రాహుల్, అప్పుడు ఎవరికి ఏం లాభం ఉండదు. చూడు, నీ దగ్గర మహా అయితే 25 లక్షలు వాడుకునుంటా. వీడి దగ్గర 25 కోట్లాస్తి ఉంది. పెళ్లి చేసుకొని అదంతా కొట్టేయచ్చు.